జయ గురుదేవదత్త. మనం చాలామందికి తెలిసిన విషయమే ఆయుష్ రేఖ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మనం ఆయుష్ రేఖ చూడండి, ఆయుష్ రేఖ ఇది నిర్ధారణ చేస్తుంది. ఇది సంపూర్ణ ఆయుర్దాయం ఉందా లేదా అనేది మనం ఇక్కడ నిర్ధారణ చేసుకోవాలి. ప్రతి జాతకంలో ఈ రేఖ స్పష్టంగా ఉండాలి. ఇది స్పష్టంగా ఉండాలి. దీంతోపాటు శీర్షరేఖ గమన ప్రయాణం కూడా స్పష్టంగా ఉండాలి. కొంతమందికి ఈ రేఖ సంపూర్ణ ఆయుర్దాయంలో చూపించినా ఇది మధ్యలో పోవడం వల్ల కూడా మరణం సంభవిస్తూ ఉంటుంది. కనుక దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. దీన్ని కూడా ఆత్మరేఖ సంపూర్ణంగా ఉందా లేదా, ఈ మూడు రేఖలు స్పష్టంగా ఉండాలి. తేజోవంతంగా ఉన్నట్లయితే ఈ ఆయుష్ ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకోవాలి. అంటే మనం ఎలా గమనించవచ్చు అంటే, ఈ ఆయుష్ని గమనించేటప్పుడు మనం చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది కదా రేఖ. ఇక్కడ మొదట 7 సంవత్సరాలు చూడండి, ఎంత పొడుగున్న కొద్దీ అంత సంపూర్ణ ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ నుండి 7 సంవత్సరాలు, ఇక్కడ నుండి 7 సంవత్సరాలు, ఇలా 7 లెక్కేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు అయితే మనం కొలతగా లెక్కేసుకుంటే అన్ని సంవత్సరాలు వీళ్ళకి సంపూర్ణ ఆయుర్దాయంగా లెక్క. ఈ రేఖ పైన, ఈ ఆయుష్ రేఖ పైన కనుక అడ్డరేఖలు ఉంటే ఆ సమయంలో యాక్సిడెంట్ కానీ, దెబ్బలు తగలడం కానీ, నొక్కులు కానీ, దీన్ని మీరు గమనించండి. ఈ రేఖ పైన ఏదైనా నొక్కు పొడిచినట్టుగా ఉండడం కానీ, సూత్తో పొడిచినట్టుగా ఉండడం కానీ జరిగితే ఆ సమయంలో ఏదైనా దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉంటాయి. అదే కనుక ఆ రేఖ పైన పుట్టుమచ్చ ఉంటే పాము కాటడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రేఖ పైన ఏదన్నా జల్లిల్లా కానీ, లేదంటే కనుక ఉన్నట్టే జల్లిల్లాగా అంటే ఒక 4 బల్ల జల్లిల్లాగా గీతగీతలుగా ఉన్నట్టయితే వారికి జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది. ఓకే, ఆ రేఖ పైన కత్తిరిలాగా కానీ ఉన్నట్టయితే, స్టార్ కానీ కత్తిరి కానీ ఉన్నట్టయితే ఆ సమయంలో వీరు ఒక గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకుంటారు, ఒక మంచి పేరు సంపాదిస్తారని తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రేఖ గమనించినట్లయితే ఈ రేఖను కనుక ఏదైనా రేఖలు వచ్చి అడ్డు రేఖలు వచ్చి ఇలా కట్ చేస్తున్నట్టయితే ఆ సమయంలో కొన్ని అవాంతరాలు, ఒకవేళ కనుక ఈ శుక్రస్థానం వచ్చే రేఖ తగిలితే కనుక లవ్ సంబంధంగా ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ సంబంధం సక్సెస్ అవ్వడం కానీ ఇక్కడ నిర్ధారణ చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఒక రేఖ వచ్చి ఎంత బలమైన అందమైన రేఖ వచ్చి కనుక ఈ ఆత్మరేఖను తగిలితే కనుక తప్పనిసరి వారి ప్రేమ వివాహంలో సక్సెస్ అయిందని తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో వీళ్ళు ప్రేమ పుట్టింది కూడా మనకి నిర్ధారణ చేసుకోవచ్చు. మరి ఈ రేఖ నుండి ద్వారా అది తెలుసు. ఒకవేళ ఈ రేఖను కనుక ఏదన్నా సరే ఈ రేఖ సమయంలో కొంచెం ఆ రేఖ అస్వస్థతగా ఉన్నా, లేదా ఒక ముక్క తెగి మెల్లి అతికినట్టుగా ఉన్న ఆ సమయంలో పెద్ద ప్రమాదం జరిగి తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక దీన్ని పరిశీలించాలి, క్లియర్గా ఉందా లేదా చూసుకోవాలి. ఈ సమయంలో ఏమేమి దెబ్బలు తగిలినా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రేఖ నార్మల్గానే ఉంది, నీట్గా అందంగా ఉంది, తేజవంతంగా ఉంది, ఎటువంటి ఏం చిన్నాలు లేవని కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి దెబ్బలు ఏం తగలకుండా సుఖంగా ఉంటారని తెలుసుకోవచ్చు. అలా కాకుండా జీవిత రేఖలు, ఈ రేఖలు ఎక్కడైనా సరే పై ఊర్ధ్వరేఖలు ఉంటాయి చూడండి, దీనిపైన చిన్న చిన్న ఊర్ధ్వరేఖలు ఉంటాయి. అంటే ఆ సమయంలో వీరు మంచి మంచి పేరు సంపాదిస్తారు, కీర్తిని సంపాదిస్తారని లెక్క. అది కాకుండా ఈ రేఖ అధోరేఖలు ఉన్నాయి, ఇలా కిందకి వాళ్తున్న రేఖలు ఉంటే కనుక వీరు ఎక్కువ అవమానాలు పొందుతుంటారు, చెడ్డ పేరు సంపాదిస్తారు, వీరు చేసే పనులు కొంచెం చెడ్డ పనులుగా ఉంటాయి అని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా హస్తము మొద్దుగా కృషిగా ఉంటే కనుక వీళ్ళు చేసే పనులు చాలా రఫ్ పనులు చేస్తారు. అంటే వీళ్ళు చేతితో చేసే పనులు ఎక్కువ చేస్తారని. చేతితో చేసే పనులు అంటే ఏంటి, పొలం దున్నడము, లేదంటే ఐరన్ పని, లేదంటే భూమి తవ్వడము, లేదంటే కనుక బొగ్గు తీయడము, అనేక శ్రమ పనులు చేస్తున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. ఈ చెయ్యి యొక్క ఎంత అందంగా ఉండాలి, కోమలంగా ఉండాలి, గమనించాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ ఆయుధ రేఖని ఒకవేళ కనుక ఇంకొక ఈ ధనురేఖ దీంట్లో కలిసి కనుక వెళ్ళినట్లయితే వీరు సంపాదన ఆ సమయంలో ఎప్పుడైతే కలిసి విడిపోతుందో అప్పటిదాకా కుటుంబం వాళ్ళు పోషిస్తారు. అంటే తల్లిదండ్రులు ఇతను పోషించి తర్వాత సంపాదించడం మొదలు పెడతాను లెక్క. అలాగే ఎవరితో సంబంధం లేకుండా సపరేట్గా ధనరేఖ వెళ్ళిపోతే కనుక తన చిన్నప్పుడు కూడా ధనం తనే సంపాదించుకొని తద్వారా తన జీవితాన్ని పొందుతున్నాడని తెలుసుకోవాలి. ఈ ఆయుర్దాయం రేఖలు ఎవరైతే కలిసిపోతుంటాయో చూడండి, గమనించండి. ఈ రేఖ 2 రేఖలు, శీర్షరేఖ ఆయుష్ రేఖ ఎంత దూర ప్రయాణం వరకు ఇలా కలిసి ఉంటాయో అంతవరకు వీళ్ళకి మనఃపుష్పం అంటే అన్ని తెలివితేటలు వీళ్ళకి అప్పటిదాకా రావని. అంటే కామన్గా వీళ్ళు ప్రకృతిలో తిరుగుతుంటారు తప్ప వీళ్ళకి ఓహో నేను ఇది చేస్తున్నాను, ఇది చేయాల్సిన పని ఇది, నేనంటే ఎవరు అని తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం నాకు తెలిసింది అన్న ఫీలింగ్ రావాలంటే తనకి ఈ రేఖ మొదట్లోనే ఈ విడివిడిగా దూరంగా ఉంటే చిన్నప్పటి నుండి వీళ్ళు మహామేధావులని, వీళ్ళు చేసిన ప్రతి పనిని వీళ్ళు గ్రహించి గుర్తుంచుకోగలరు. అలా కాకుండా ఎక్కడో దూరంగా కలిసిందంటే అప్పటి నుండి వీళ్ళకి మనఃపుష్పం వికసిస్తుంది. అంటే వీళ్ళకి తనకు ఆలోచించే విషయాలు అప్పటి నుండి అర్థమవుతాయి. ఓహో నాకు ఈ విషయాలు తెలుసు అన్న గ్రహణ శక్తి అప్పుడు పెరుగుతుందట. అందుకని ఎంత దూరంగా ఉంటే అంత లేట్గా ఆలోచన విషయం తెలుస్తుంది, అంత దగ్గరగా ఉంటే అంత త్వరగా తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయం గ్రహించవచ్చు. ఈ రేఖ చూడక మధ్యలో లాస్ట్ చివరిన చిన్న చిన్న లంకలాగా ఏర్పడుతుంటుంది. అంటే అలా ఒడ్డులాగా కనబడుతుంది. అంటే చిన్న మొట్టమొదటి పుట్టే సమయంలో కొన్ని తెలియనటువంటి సమస్యలతో మనం పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు అంటే అంత్యకాలంలో కూడా చివరి సమయంలో
కొన్ని ఇబ్బంది పడడానికి సుమారు 7 ఏళ్ల పాటు కొంచెం కష్టాలు పడి అవస్థపడి శరీరం రోగంతో బాధపడి చచ్చిపోవడానికి కూడా లింక్ కనబడుతుంది అలా. కనుక ఈ రేఖ ఎడ్జ్లో కూడా ఇలా పాలన రేఖలాగా ఒక లంకలాగా లేదా త్రిభుజాకృతి కానీ స్టార్ సింబల్ కానీ అలాంటివి ఉండకుండా ఉంటే మంచిది. నీట్గా ఎటువంటి ఏ దోషం లేక నిఠారుగా వెళ్ళిపోతే ఏ దోషం వర్తించదు. ప్రశాంత జీవితాన్ని పొందుతారు. వాళ్ళ జీవన గమ్యం బాగుంటుందని లక్ష్య వేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఇంకో విషయం గ్రహించేటైతే ఈ రేఖ ఎక్కువ ప్రదేశంలో శుక్రస్థానం వెళ్ళకుండా మధ్య భాగంలోకి వెళ్ళి సంపూర్ణంగా వెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క స్థితి అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆ జీవనం అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అదే శుక్రస్థానం దగ్గరగా ఎక్కువగా శుక్రస్థానం వైపు వెళ్తే జీవితం అంతా సుఖంతో ఉంటుంది లెక్క. ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత లైట్గా అంటే నార్మల్గా ఉంటుంది నిర్ధారణ చేసుకోండి. ఎంత శుక్రుడికి దగ్గరగా ఉంటారో శుక్రుడితో ఆనుకొని ఉంటారో చక్కగా అందంగా ఉంటుందో ఎంత తేజోవంతంగా ఉందో వాళ్ళ జీవితం అంత అద్భుతంగా ఉండే లెక్క. కనుక ఆయుర్దాయాన్ని నిర్ధారణ చేసేటప్పుడు చాలా విషయాలు పరిగణనలో తీసుకుంటాం. కనుక తద్వారా వీళ్ళు ఒక జీవనం ఎలా ఉందా అని నిర్ధారణ చేస్తాం. కనుక దీన్ని చూస్తూ అందరూ ఫాలో అవ్వండి. జై గురుదేవదత్త.